నమస్కారం కృష్ణారావు గారు. అవియర్ టాక్స్ మీద జాతీయ అంశాల మీద 30th మార్చ్కి ముగిసిన వారాంతానికి ముఖ్యంగా ఈ వారం ఒక 2 విషయాల మీద చర్చిద్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, ఇంకా దేశవ్యాప్తంగా ఈ ఎలక్షన్స్ హోలీ తర్వాత ఈ హోరు బాగా జోరుగా ఉంది. సో ఈ బీజేపీ వాళ్ళు 400 పైచిలుకు ఎన్డీఏ కంబైన్లో వస్తుందని అనుకుంటున్నారు. మరి మోడీ గారి ప్రభంజనం అయితే వినబడుతోంది. బట్ కూటమిలో అందరూ ఆయన అనుకున్నట్టుగా ఆ ప్లస్ 400+కి ఏ విధంగా దోహదపడతారు, అలాగే ఈ సీట్ అలొకేషన్స్లో కూడాను బీజేపీలో కూడా మామూలుగా మన ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా నేషనల్ వైజ్ కూడాను లేని వాళ్ళకి ఇవ్వడంలో కొంచెం అసంతృప్తి ఉంది అనేటువంటిది మనకి వార్తల ద్వారా తెలుస్తున్నాయి. సో ఈ అంశాల మధ్య మరి ఈ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి, మోడీ గారు అంటే ఎన్డీఏ కూటమికి 400+ సీట్లు ఈ మాట రావడానికి అవకాశం ఎలా ఉంటుంది, ఛాన్సెస్ అంటే 80%, 90%, 100%లో మీరు ఏ విధంగా దాన్ని సమతూకంలో చూస్తారు? 400 టార్గెట్ రీచ్ అవ్వటం ఒకరోజు అవకాశం ఉన్నట్లు అనిపించిన ఇవి ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. అందుకని పాలిటిక్స్లో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఇప్పుడు కొంత కష్టమని నేను అనుకుంటున్నాను. నా అసెస్మెంట్లో బీజేపీ తనంత తాను 310 to 320 మధ్య ఉంటుందని, మొత్తం కూటమంతా కలిపి 340 to 360 మధ్యలో ఉంటుందని నేను అసెస్ చేస్తున్నాను. 40-50 తగ్గటానికి నా కారణాలు 2. మొట్టమొదటిది, రామ జన్మభూమి అక్కడ ప్రాణప్రతిష్ఠ ఒక అంశంగా ఎలక్షన్స్కు తీసుకుపోవాలనుకున్నప్పుడు ఎలక్షన్స్ ఇంకొంత త్వరగా పెట్టి ఉండాల్సింది. జాన్యువరిలో ప్రాణప్రతిష్ఠ అయినప్పుడు ఫిబ్రవరి, మార్చి కనుక పెట్టుకోగలిగి ఉంటే దాని ఎఫెక్ట్ ఫుల్గా ఉండేది. ఇప్పుడు నాట్ ఈవెన్ ఏప్రిల్, మేకి వెళ్ళిపోతున్నాయి ఎలక్షన్లు. సో 4 నెలల గ్యాప్. సో దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అంత ఇదిగా అది ఇవ్వకపోవచ్చు. 1 పాయింట్. రెండోది ఎలక్ట్రల్ బాండ్స్. ఎలక్ట్రల్ బాండ్స్ ఏమి ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి అంటే, బీజేపీ కరప్ట్ అని ఎస్టాబ్లిష్ చేయటం లేదు. వీళ్ళు మిగిలిన వాళ్ళకన్నా చాలా డిఫరెంట్ కాదు అనే ఒక వ్యూ పాయింట్ మాత్రం పోతూ ఉన్నది ప్రజలు. అది అంతా ప్లస్ కాకపోవచ్చు. ఈ 2 కొంత మైనస్గా బీజేపీకి పోవచ్చు. ఒకటి, ప్రజలు బీజేపీకి 2024లో ఇటువంటి తప్పులను విస్మరించి కూడా పట్టం కట్టేస్తారు. ఎందుకనంటే ఓవరాల్గా దేశం యొక్క మంచిని కోరేటటువంటి పార్టీ అనేటటువంటి గాఢ నమ్మకం అయితే ప్రజల్లో ఉన్నది. అదే వీళ్ళకి పెద్ద ప్లస్ పాయింట్. కానీ ముందుకు పోయే కొద్దీ ఈ విషయాల్లో మేము మిగిలిన వాళ్ళకన్నా పూర్తిగా భిన్నం అనేటటువంటి ఆ నమ్మకం కలిగించకపోతే 2029 అంత స్మూత్ సేల్ కాకపోవచ్చు. ఇక రెండవది, 320 to 40 ఈరోజు రాగలిగితే ఇప్పుడున్న పరిస్థితిలో గ్రేట్ అచీవ్మెంట్ అనుకుంటా. నేను ఎందుకు దాన్ని ఆ రకంగా అంటున్నానంటే, వీళ్ళు 3-4 స్టేట్స్లో ఆన్ దేర్ ఓన్ వాళ్ళ స్ట్రెంగ్త్ను టెస్ట్ చేసుకుంటున్నారు. ఒకటి పంజాబ్, ఇంకోటి ఒరిస్సా, ఇంకోటి తమిళనాడు. మంచిది, ఎప్పటికైనా జరగాలి, ముందుగా జరగటం మంచిది. ఎందుకు? దీనివల్ల ఏంది, గట్టిగా పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగితే ధైర్యంతో పార్టీని ఆ రాష్ట్రాల్లో పూర్తిగా బిల్డప్ చేసుకునేటటువంటి అవకాశం వస్తుంది. వీళ్ళకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, మహారాష్ట్ర లాంటి రాష్ట్రంలో. మహారాష్ట్రలో పెక్యూలియర్ కండిషన్స్ వలన ఇంతవరకు వీళ్ళు రాజకీయాలను
కన్వెన్షనల్గానే ప్లే చేశారు. వాడి నుంచి ఇటుకు ఇటు నుంచి అటు, బికాస్ పవర్లో ఉండాలి. వన్స్ యు ఆర్ ఇన్ పాలిటిక్స్, ఐ అగ్రీ, దానికి చేశారు. బట్ దాన్ని ప్రజలు ఎట్లా వ్యూ చేస్తున్నారో కూడా చూడాలి. సో అది కూడా ఒక ఎఫెక్ట్ కావచ్చు. అక్కడైనా వీళ్ళు పూర్తి మెజారిటీ తెచ్చుకొని ఆన్ దేర్ ఓన్ గవర్నమెంట్ ఫామ్ చేసి క్లీన్ గుడ్ గవర్నెన్స్ ఇవ్వకపోతే అక్కడ మైనస్ కొడుతుంది. కర్ణాటకలో కూడా అదే రకమైన పరిస్థితి ఉంది. సో ఇవి కొంత అటు ఇటుగా ఉన్నాయి. సో ఇటువంటి అటు ఇటు పరిస్థితుల్లో కూడా 340 నుంచి 320 దాకా వస్తే ఎక్సలెంట్ పర్ఫార్మెన్సు. 3-4 రాష్ట్రాలలో ఆన్ దేర్ ఓన్ పోతూ కూడా తెచ్చుకున్నారు కాబట్టి అక్కడ పార్టీని బిల్డప్ చేసుకోవడం కూడా మంచిగా సహకరిస్తుందని నేను భావిస్తాను.